I am doing mini besan pudi or besan parota also we can call. So chapati pindi mix చేసుకున్నాను నేను wheat flour ఇలా మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక బౌల్ లోకి బేసన్ తీసుకొని శనగపిండి తీసుకొని కారం ఉప్పు అండ్ కొంచెం కొరియాండర్ ఉంటే కొరియాండర్ అండ్ ఆమ్చూర్ పౌడర్ అలా ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. గార్లిక్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసి మిక్స్ చేసేసుకోవాలి మనము. సో ఇలాగా ఆయిల్ ఆర్ బటర్ మనం గీ కూడా వేసుకోవచ్చు. గీ వేసుకుంటే ఇంకా పిల్లలకి హెల్దీ ఉంటుంది. వీట్ ఫ్లోర్ని ఇలా 2 బాల్స్ చేసేసుకొని ఇప్పుడు చపాతీ లాగా తిక్కుకోవాలి దీన్ని. సో ఇలా చపాతీ చేసేసుకొని దీని మీద ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బేసన్ది అప్లై చేయాలి. ఇలా మొత్తం ఇప్పుడు దీన్ని రోల్ చేసేసుకొని మనం బైట్స్ లాగా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని చపాతీ లాగా చిన్నగా చేసేసుకోవాలి. మనం ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసేసి చపాతీ లాగా చిన్నగా కట్ చేసే చిన్నగా తిక్కుకోవాలి. సో ఇలా అన్ని మినీ బేసన్ పూరీస్ చేసేసుకోవాలి ఆర్ బేసన్ పరోటాస్ చేసేసుకొని ఇప్పుడు మంచిగా పాన్ పెట్టేసి దీన్ని మంచిగా చపాతీ కాల్చేసుకోవాలి. మినీ బేసన్ పుడి ఆర్ బేసన్ పరోటా ఈజ్ రెడీ నౌ. సో ఇలా కిడ్స్ మంచిగా ఇష్టంగా తింటారు. బాక్స్లోకి ఇలా డిఫరెంట్గా కూడా స్నాక్ ట్రై చేయొచ్చు మనం అప్పటికప్పుడు. చాలా క్రిస్పీగా ఉంటాయి. సో గీతో చేసేసుకుంటే మంచిగా హెల్దీ కూడా కిడ్స్కి. మార్నింగ్ అయింది కదా.